ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసే వారి జీవితాలలో నిర్జీవమైన స్థితి కలుగుతుంది. ఎవరిలో అయితే నిర్లక్ష్యం ఉంటుందో వారిలో నిర్జీవం కలుగుతుంది. జీవం లేకుండా మార్చబడతారు, బలం లేకుండా అయిపోతారు, ఆరోగ్యం లేకుండా అయిపోతారు. గనుక దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిర్జీవమైన వాటిని విడిచిపెడతా ఉండాలి. ఎలాగొస్తుంది నిర్జీవము అని అంటే, ఆరాధన లేకపోతే వస్తుంది నిర్జీవం. నీ బలం, నీ ఆశీర్వాదం ఎప్పుడు తగ్గిపోతుంది అని అంటే, నీ జీవితంలో ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, శుద్ధీకరణ కూడిక నీకు లేనప్పుడు, దేవుని మహిమపరిచే మనస్సు నీకు లేనప్పుడు, నువ్వెంత బలాఢ్యుడివైనా గుర్తుంచుకో, నీ బలం తగ్గిపోతుంది. దేవుని వాక్యం అంటది, మన ఆయుష్ పెరగాలంటే భక్తిహీనులుగా ఉండకూడదట. ఆయుష్ ఎవరికి తగ్గుతుంది అంటే, భక్తిహీనులకు ఆయుష్ తగ్గుతుంది. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులకు ఆయుష్ తగ్గుతుంది. చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనులకు ఆయుష్ తక్కువైపోవును. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమగును. మన ఆయువు పెరగాలి, మన ఆయుష్ పెరగాలి అని అంటే, భక్తి కలిగిన వారిగా దేవుని కృపలో సాగిపోతూ ఉండాలి. ఎవరిలోనైతే భక్తి ఉంటుందో వారిలో త్యాగం ఉంటుంది. భక్తి ఉన్న వారిలో ప్రార్థన ఉంటుంది. భక్తి ఉన్న వారిలో ఆరాధన ఉంటుంది. భక్తి ఉన్న వారిలో విశ్వాసం ఉంటుంది. భక్తి ఉన్న వారిలో తెగింపు ఉంటుంది. భక్తి ఉన్న వారిలో శ్రేష్టమైన ప్రేమ దాచబడి ఉంటుంది. వారిలో నటన ఉండదు, అమాయకత్వం ఉండదు, మంచి చెడులను గ్రహించే మనస్సు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులైతే మంచేదో చెడేదో చాలా మందికి అది తెలియదు. భక్తిహీనులకు తెలియదు. మంచిలో పాల్గొంటారు, చెడులో పాల్గొంటారు. చెడు అని తెలియకపోతే, చెడు అని తెలిసి చెప్పే వాళ్ళను కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. గనుక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారై, భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి ఆరాధించు వారై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అమ్మా, దేవుని వాక్యం అన్నది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఆమేన్. దేవుడు వెక్కిరించబడడు. దేవునికి వచ్చే దండగేమి లేదు. వచ్చే దండగలన్నీ మనకే వస్తాయి. ఎప్పుడు అనంటే, నీ భక్తి అశ్రద్ధగా ఉన్నప్పుడు, నీ భక్తి అయిష్టంగా ఉన్నప్పుడు, నీ భక్తి మాయతో నింపబడినప్పుడు. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారి భక్తి చేస్తూ ఉండాల. అమ్మా, కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుంచి ఈ పూట మనం ధ్యానం చేస్తాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఎందుకని మీరు లేటుగా వచ్చారు? ఎందుకు లేటుగా వచ్చారు మీరు? గుంపులు గుంపులు నిలబడ్డారాడ. 6 గంటలకు కూటమి అయితే 7ంటిగా మీరు వచ్చేది. ఎన్ని వారాలు చెప్పాలి మీకు?
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోషువ. అనందర మాట. మంచి కూర్చోవాలి, వాక్యం వినాలి. యెహోషువ అంటున్నాడు కదా, మీరు ఎవరిని సేవిస్తారో, అసలు మీ హృదయంలో ఎవరున్నారో. మీరు 2 పడవల మీద ఒకవేళ కాలేస్తున్నారేమో. చర్చి కొత్త ఆదివారం అవ్వగానే బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చి మళ్ళా ప్రార్థన అయిపోగానే ఇంటికి పోయి సంక్రాంతి చేసే వాళ్ళేమో మీరు. అమ్మా, ఇటు దేవుడు అటు దయ్యం, ఇటు దేవుడు అటు లోకం, ఇటు దేవుడు అటు లోకాశలు, ఈ రెండిటి మధ్యలో మీరు ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నారేమో. మీరు ఎవరిని సేవిస్తారు? ఇక్కడ ప్రభు యెహోషువ ద్వారా తెలియచేస్తున్నాడు. నేడు మీరు కోరుకొనుడి. బల్ల తీసుకునేవారు గ్రహించవలసిన ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఇది. నేడు మీరు కోరుకోండి. బల్లలో పాల్గొనేవారు, అయ్యా నేను బల్ల తీసుకుంటున్నా, ఇక నాకు లోకం వద్దు, లోక పండగలు వద్దు, లోక పబ్బాలు వద్దు, లోక ఆశలు నాకు వద్దు అంటేనే బల్ల తీసుకోండి. లేదయ్యా నేను అది కూడా చేయాల్సిందంటే మాత్రం బల్ల తీసుకోవద్దు. నేను దానికి కూడా పిల్లల్ని పిలుచుకోవాలంటే బల్ల తీసుకోవద్దు. నేను లోక సంబంధమైన వాటిని కూడా చేస్తానయ్యా. అమ్మా, చాలా మంది శాతపడి ఒక్కటే చేయరు కానీ అన్ని చేస్తారు. నా మాట మీకు అర్థమైందా? నిమ్మకాయలు తిప్పుతారు, బొగ్గుల మీద ఉప్పు చల్లుతూనే ఉంటారు. అమ్మా, మీ ఇంట్లో శాతపడి చేసే వాళ్ళు ఉంటారు. మీరు గుర్తుంచుకోండి. వాళ్ళని చూసి, ఓహో మా అమ్మ శాతపడి చేసేది, మా నాన్న శాతపడి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్లో. అమ్మా, వాళ్ళ ద్వారా కుటుంబం నాశనం అవుతుంది తెలుసా? శాపము ఆ కుటుంబాన్ని రాజ్యం వెళ్తా తెలుసా? వారిని బట్టి, వారి హస్తాన్ని బట్టి, వారి మాటను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆ కుటుంబం శాపగ్రస్తమైన అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలు చేస్తే ఏదైనా ఒకటే చేయాల, అంతేగాని లోక సంబంధమైనవి చేసి ఏళ్ళకొచ్చి నువ్వు తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధమ్మా అని పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధమైపోవు. ప్రైజ్ ది లార్డ్. దానికి తగిన క్వాలిటీస్ నీలో ఉండాల, దానికి తగిన విధేయత, ఆ బల్లకు తగిన విధేయత, సమర్పణ, అమ్మా త్యాగం, ఆ ఓపిక, ఆ శ్రద్ధ నీలో కనబడుతూ ఉండాల. రండి అన్న, లోపట రండి. హల్లెలూయా. కాస్త హుషారుగా ముందు తనులు పడకుండా ఉండేగా, ఇంకోసారి వస్తావులే నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఇంకిదే మీకు లాస్ట్ అయిపోవాలి. నిలబడటం 6:10 మందిరంలోకి రావాలా. నేను వచ్చినా రాకపోయినా 6:10 తర్వాత ఇంక ఆడే నిలబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, చాలా మంది ఏం కోరుకుంటున్నారో కూడా అర్థం కావట్లా, అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఏం చేస్తున్నావు? అమ్మా, దేవుని పిల్లలు బల్ల తీసుకునేవారు భయం కలిగి ఉండాలి ప్రతి దినం.
బల్లలో చెయ్యి వేసేవారు భయముతో భక్తి చేస్తా ఉండాలా, భయముతో నడుస్తూ ఉండాలా. వామ్మో, నేను ఏది చెయ్యాలో ఏది చేయకూడదు నాకు తెలిసి ఉండాలన్న జ్ఞానం మీకు ఉండాలా. అమ్మా, తొండ ముదిరి అనండి, తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టు భక్తి ముదిరితే మాత్రం భగవంతుని పనికిరాదు. భక్తి ముదిరినోడికి అడ్డాలోడాడు. భక్తి ముదిరినోడు అనండి కొంచెం గట్టిగా, ఇక వాడు అన్ని ముదిరిన చేస్తాలే. అమ్మా, ఇంకా గారు అబ్బో ఇంకా ముదిరిన చేస్తాలు మనం చూడలేం. సేవకుల మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. అమ్మా, ఇక విశ్వాసుల మధ్యలో అడావుడు చేస్తూ ఉంటుంది. అబ్బో, ఇంకా అసలు వాళ్ళని పట్టుకోవటం మన వల్ల కాదు. దేవుని పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ముదిరిన చేష్టాలు మనం చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, ఆయన ఎలాగున్నాడంట? యేసయ్య ఎలాగున్నాడు? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి. నేను సాత్వికుడును. ఆ సాత్వికత మనలోనికి రావాలి. దీన మనస్సు గలవాడును. ఆ దీన మనస్సు మనలోనికి రావాలి. అమ్మా, కాడి ఎత్తుకునే స్వభావం మన మీద. ఒక కాడి, ఒక ఎద్దు, 2 ఎద్దుల మీద కాడి ఉంటే ఎటన్నా పోతుంది నాన్న? దాని ఇష్టం ఏదైనా చేసుకుంటుందా? చేయదు. మీ మీద కాడి ఉందా? కాడుంటే లోక పండుగలు చేయరు మీరు. దేవుని కాడి ఉంటే లోకంతో మీకు సంబంధం లేదు. ఇక అమ్మా, చాలా మంది ఇటు ఉంటారు అటు ఉంటారు. లోకంతో కలిసిపోవాలా, మనం కూడా చేసుకోవాలా. ఏం చేయాలా, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో నీకు తెలిసి ఉండాలా. నీ పిల్లలకు చెప్పు, మనం చేసేది కాదురా నాయనది అని. మనం చేసేది కాదు. దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారిగా దేవుని కృపలో కొనసాగుదుము గాక. యెహోషువ అంటాడు కదా, నేడు మీరు కోరుకోండి. మీ పక్కన వాళ్ళు చెప్పు, అక్క నేడు నువ్వు కోరుకో. ఏం కోరుకోవాలి? ఏం కోరుకో? ఎవరిని ఆశ్రయిస్తావో కోరుకొని బల్లలో పాల్గొను. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావా? రా, బల్లలోకి రా. లేదయ్యా దేవతలను కూడా ఆశ్రయిస్తా అంటే మాత్రం రామాక. ఇది మొదటి బల్లారాధన. ఈ తీర్మానంలోనికి నువ్వు రాగలిగితేనే బల్ల తీసుకో. లేదయ్యా నేను జయించలేను, నా వల్ల కాదు, నేను అది చేయాల్సిందే ఇది చేయాల్సిందే, నేను కుల పెద్దని లేకపోతే మా ఊర్లో పెద్దని అని అంటావా? నువ్వు అసలు చర్చికి కూడా రామాక. నువ్వు రాకపోవటం మంచిది. నువ్వు బల్ల తీసుకోకపోవటం మంచిది. నువ్వు కొలపోడివైనా పెద్దోడివైనా చిన్నోడివైనా దేవునిలో ఒక న్యాయం ఉన్నది, దేవునిలో ఒక ధర్మం ఉన్నది, దేవునిలో ఒక యథార్థత ఉన్నది. అది మనం ఫాలో అవుతూ ఉండాలా, దానిని మనం వెంబడిస్తూ ఉండాలా. హల్లెలూయా. నేడు మీరు కోరుకోండి. ఈ పూట ఈ మాట మీ హృదయంలో బలంగా నాటబడాలి. నేడు మీరు కోరుకోండి. ఏంటది? దేవుడా దేవతల, దేవుడా దయ్యమా, దేవుడా లోకాశల, దేవుడా లోకమా, ఇది మీరు కోరుకోండి. అప్పుడు కోరుకొని దానిని బట్టి మీరు బలలో చేయవేయండి. ఏది పడితే అది చేసి బల్ల దగ్గరకు వచ్చేసరికి నాకు ఇయ్యలేదు, నేను చేయి చాచినా నాకు పెట్టలేదు, చేయొద్దు. అది తీసుకున్న నీకు శాపం వస్తుంది, ఇచ్చే నాకు శాపం వస్తుంది. హల్లెలూయా. బల్ల అనేది ఎవరం తవరం లేకుండా, వైనం లేకుండా, భక్తిలో వైనం లేకుండా, అమ్మా నువ్వు జీవించే జీవన శైలిలో పద్ధతి లేకుండా, సమాధానం లేకుండా నువ్వు బలలో పాల్గొన్నావా, అది నీకు దీవెనకరం ఎప్పటికీ కాదు. అమ్మా చదువు, ఆ మాట చదువు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఆ మాట తీయండి.
ఏందిరా నువ్వు బైబిల్ చదవట్లేదు రోజు జాన్సను ఎరా? రోజు బైబిల్ చదివేవాడైతే తీయగానే వస్తుంది అది. స్తోత్రం చెప్పండి అమ్మా. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సైతానుడు వాడిలోనికి ప్రవేశించెను. అమ్మా, వాడు వెంటనే ఏం చేశాడు తెలుసా? లేచి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడు? లేచి వెళ్ళిపోయాడు. చదవండి మత్తయి సువార్త 'స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 13:30 చదువు నాన్న. స్తోత్రం చెప్పండి. 27వ వచనం చదువురా. స్తోత్రం చెప్పండి. ఎవడు ప్రవేశించాడంట? పోయిన సంవత్సరం అంతా బల్ల తీసుకున్నారు. సైతాన్ గాడు వచ్చాడా లేకపోతే దేవుడి నీళ్ళకి వచ్చాడా చూసుకోవాలా. ఈ సంవత్సరం కూడా మరి ఎట్లా ప్రారంభిస్తున్నావో మరి. అమ్మా, ఈ 10 రోజులు ఏం చేసి వచ్చారో మీరు, ఎట్లా నడిచి వచ్చారో, ఎట్లా ప్రవర్తించి వచ్చారో, అమ్మా ఎట్లా అజ్ఞానంతో ఉండి వచ్చారో దాని అంతటి మీరు సరిదిద్దుకోవాలి. పూట పశ్చాత్తాప పడాలా. అందుకనే శుద్ధీకరణ దినాలను ప్రభు మనకి ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు శుద్ధీకరణే అమ్మా. అంతేగాని బల్లకు ముందు 3 రోజులు అప్పుడే ఆడటం కాదు. ప్రతిరోజు అయ్యా నేను ఎక్కడ దురభిమాన పాపములు పడిపోకుండా నన్ను నువ్వు కాపాడండి అయ్యా. నా హృదయానికి కంచె వేయ్యా. నా చూపుకు కంచె, నా మాటకు కంచె, నా మనస్సుకు కంచె, నా మార్గానికి కంచె, నా నడతలకు కంచె, నా క్రియలకు కంచె, నా పడగకు కంచె, నా తలంపులకు కంచె వేయ్యా. నువ్వు కావలి వాడిగా ఉండండి అయ్యా. నేను ఏ దురభిమాన పాపములు పడిపోకుండా నన్ను నువ్వు పరిశుద్ధ పరచయ్యా అని ఎప్పటికప్పుడు తమ్మును తాము పరిశుద్ధ పరుచుకునే వారే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దురభిమానము పాపములో పలుమార్లు పడిపోతా ఉన్నావు అనుకో, అది నీ జీవితానికి దీవెనకరం కానే కాదు. అమ్మా, దైవజనుడు చెప్పే దాని మీదనే నీ మనసు ఉండాలి కానీ వేరు వేరు వాటి మీద నీ మనసు ఉండకూడదు. నిన్ను నడిపించే వాడి మీద నీ మనసు ఉండాలి కానీ అమ్మా నిన్ను నడిపించే నాయకుని మాటను నమ్మాలి కానీ మోసపరిచే వారి మాటను నమ్మకూడదు. అలా నమ్మే వాళ్ళు బలంలోకి రావద్దు. సూటిగానే నేను మీతో మాట్లాడుతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి మాట. దేవుని సేవిస్తావా, దయ్యాన్ని సేవిస్తావా, దేవతలను సేవిస్తావా? ఏది సేవిస్తానని అనుకుంటావో దాని గురించి ప్రార్థన చేసుకొని నువ్వు దేవుని సేవించే మాట అయితే మాత్రం వెంటనే బలలో పాల్గొను. లేదయ్యా నాకు అది కూడా కావాలంటే రామాక. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి చదవనమ్మా. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి అమ్మా. ఇకంతా నా వైపు చూస్తూ వినండి.
నేడు మీ ఎదుట దీవెన, 2 శాపం. 2 ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు దీవెన ఉన్నది, శాపము ఉన్నది. ఏది కావాలి నీకు? దీవెన ఎట్లా వస్తుంది? చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. బయట నిలబడండి అమ్మా, బయట నిలబడండి. అత్తగారు ఇంటికి వచ్చినట్టు వస్తుండ్రే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల ఈ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. అది దీవెన. నేడు మన ఎదుట ఏమేమి ఉన్నాయంట? దీవెన ఉన్నది, శాపం ఉంది. అమ్మా, దీవెన, శాపం. మొదటి మాట చెప్పండి. మొదటి మాట మన ముందు ఏమో ఉన్నాయి చెప్పండి. దేవుడు ఉన్నాడు. నువ్వు ఎవరిని సేవిస్తావు? ఎవరిని కోరుకుంటావు? దేవుని కోరుకునే మాట అయితేనేమో బలలో పాల్గొను. లేదయ్యా నేను అన్ని చేయాల్సిందేనయ్యా, నేను అన్నిటి దగ్గర పోవాల్సిందయ్యా అంటే బలకి రామాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలంటే రావద్దు. అమ్మా, ఇదేమి పలహారం కాదు నేను మీకు ఇచ్చేది. భయముతో పాల్గొనే కార్యం ఇది. పరలోకానికి సిద్ధపరచబడే కార్యం ఇది. హల్లెలూయా. పరలోక పరివారం సంతోషించే కార్యం ఇది. గనుక బల్లంటే ఒక ఆసక్తి, ఒక పరుగు. వామ్మో నేను శుద్ధీకరణ కూటాలకు పోవాలా, వామ్మో నేను బల్లలో పాల్గొనాలా, నా జీవితంలో నేను బల్లను పోగొట్టుకోకూడదు, ఆ ఆశనిలో ఉండాలా. ఆ పోకపోతే ఇయ్యకపోతే చెబుతా, నువ్వు చెప్పినా నేను ఇయ్యను. నువ్వు నా తాడో పేడు దేసినా నేను ఇయ్యను. నువ్వు క్రమం లేకుండా ఏడుకొచ్చి చేతులు పెడితే మాత్రం తన్నులు పడతాయి. యేసయ్య తంతాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు క్రమమైన భక్తి లేకుండా బల్ల తీసుకోవటం నీకు శాపం. అది దీవెనకరం కాదు. నీలో దేవుని భయం లేకుండా నువ్వు బలలో పాల్గొనటం అది నీకు శాపం. నీలో భక్తి లేకుండా నువ్వు బలలో పాల్గొనటం అది శాపం. నీలో లోకాసులు చావకుండా నువ్వు బల్లలో పాల్గొనటం అది నీకు శాపం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారే ఉండాలా. అమ్మా, కుటుంబంలో గొడవలు, సమస్యలు, అల్లర్లు ఇవేమీ లేకుండా ప్రశాంతకరమైన వాతావరణం కలిగి ఉన్న వారే బలలో పాల్గొనాలా. అది దైవిక కార్యం. మనం ఇప్పుడు చేసే కార్యం దైవికమైన కార్యం. అది ప్రభు వచ్చేంత వరకు చేయాలి. మనం ప్రభు చెప్పాడన్నమాట, నేను వచ్చేంత వరకు మీరు దాడి చేయండి. ఓయ్ మంచి కూర్చో, చేతులొట్టుకో. హల్లెలూయా. ప్రభు వచ్చేంత వరకు నమ్మకస్తులుగా, ప్రభు వచ్చేంత వరకు పరుగును మానని వారిగా, ప్రభు వచ్చేంత వరకు ఆశలను జయించేవారిగా, ప్రభు వచ్చేంత వరకు మచ్చలేని జీవితం జీవించేవారిగా ఉండాలా. నువ్వు ఎవరివైనా, వాక్యం చెబుతున్న నేనైనా వినే నువ్వైనా, దేవుడు వచ్చేంత వరకు కూడా నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలా. నేను తింగర వేషం వేయటానికి లేదు, నువ్వు తింగర వేషాలు వేయటానికి లేదు. నేను పనికి మాల ఆలోచన చేయటానికి లేదు, మీరు పనికి మాల ఆలోచన చేయటానికి లేదు. దానికి ఇది ఒప్పుకోదు, దానికి ఇది ఒప్పుకోదు. నీ భక్తి ఈ కాటాకు సరితూగాలి. కాటాకి ఎన్ని తక్కెట్లు ఉంటాయి?
చెప్పండి మా, 2 ఉంటాయిగా, ఇటు ఒకటి ఉంటుంది. ఇది కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన, ఈ 2 తక్కెట్లు ఇవి. స్తోత్ర. అమ్మా, ఈ 2కి నీ భక్తి తూగుతా ఉండాలా. ఏమవ్వాలా? తేలిపోకూడదు నీ భక్తి. ఏది కోరుకుంటావు? శాపన్నా ఆశీర్వాదన్నా? నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకునే వ్యక్తివైతే నువ్వు మారు మనసు పొందాలి. మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరపు శక్తి వారిలోనికి వస్తుంది. నూతన సమర్పణ వారిలోనికి వస్తుంది. నూతన ఆశలు వారిలోనికి వస్తాయి. బల్లలో చేయి వేసి వాడి యొక్క ప్రవర్తన సంపూర్ణంగా మార్చబడతా ఉంటుంది. బల్లలో చేయి వేసే వాడి యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. బల్లలో చేయి వేసే వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలుగా మార్చబడతా ఉంటాయి. వాడికి ఎక్కడున్న ప్రభువుని చెప్పకుండా ఉండలేడు. దేవుని ప్రేమను ప్రకటించకుండా ఉండలేడు. దేవుని కొరకు బ్రతకకుండా ఉండలేడు. వాడొక ప్రత్యేకం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడొక ప్రత్యేకమైన జీవితం. ఈరోజు నా ప్రత్యేకమైన జీవితం నా ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు దీవెన కావాలంటే దేవుని మాట విను. శాపం కావాలంటే దయ్యం మాట, లోకస్తుల మాట, లోకాశలు కలిగినోడి మాట ఇను. గొప్ప గొప్ప దైవజనులైనా ఏమా లోకాశలు కలిగి ఉంటే వాళ్ళని ఫాలో అవ్వమాక. అది నీకు దీవెనకరం కానే కాదు. వాక్యం వాళ్ళలో లేకుండా, వాక్య సమర్పణ వాళ్ళలో లేకుండా, వాక్యానికి సరితూగకుని వారైతే వారిని ఫాలో అవ్వకపోవటం మనకు మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. అమ్మా, నేడు మీరు కోరుకోండి అనండి. కొంచెం గట్టిగా అనొచ్చు కదా. ఏమేం కోరుకోవాలి? మన దగ్గర ఏమేమి ఉన్నాయి? 1, దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు. నీకు దేవుడు కావాలా? దేవతలు, దేవుడు, దయ్యాలు కావాలా? 2, దీవెన, శాపం. ఏది కావాలి? దీవెన అంటారు, మరి దీవెనకు తగినట్టుగా వినాలి. మరి అమ్మా, నీలో రోగం రాకుండా ఉండాలంటే దేవుని మాట వినాలా? నీలో సమస్యలు రాకుండా ఉండాలంటే దేవుని మాట వినాలా? అమ్మ, నువ్వు చెడిపోకుండా ఉండాలంటే దేవుని మాట వినాలా? నువ్వు పడిపోకుండా ఉండాలంటే దేవుని మాట వినాలా? నువ్వు దీవించబడాలంటే దేవుని మాట వినాలా? నువ్వు హెచ్చించబడాలంటే దేవుని మాట వినాలా? నీ తల పైకెత్తబడాలంటే దేవుని మాట వినాలా? హల్లెలూయా. ఏది వినకుండా నాకు దీవెన రావాలంటే చెప్పండమ్మా, ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయా? రావే. మరి నువ్వు దేవుని మాట వినకుండా కూడా దీవెన రాదు. నువ్వు పొలంలోనికి పోయి విత్తనం వేయకుండా నీకు పంట ఎట్లా వస్తుంది? నువ్వు అసలు పొలం చూసినోడివే కాదు, పొలానికి ఎరువు వేసినోడివి కాదు, నీరు పెట్టినోడివి కాదు, శ్రమ పడినోడివి కాదు, నీకు పంట ఎట్లా వచ్చింది? అర్థమైందన్న మాట. మరి దేవుళ్ళో కూడా అంతే. నువ్వు ఏమీ చేయకుండా, ఏ మాట వినకుండా నువ్వు వచ్చి ఏదో పరిశుద్ధంగా నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చున్నా, నువ్వు దేవుని మాట వినే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోయావు. దేవుని మాట వినే విషయంలో నువ్వు ఓడిపోయావు. అందుకని దీవెన నీ మీదకు రాట్లా. దేవుని మాట వినే విషయంలో నువ్వు బలహీనమయ్యావు. దేవుని మాట వినే విషయంలో నువ్వు నిర్లక్ష్యం వహించావు. దేవుని మాట వినే విషయంలో నువ్వు వెనుదిరిగావు.
దేవుని మాట వినే విషయంలో నువ్వు వ్యతిరేకించావు, అందుకని నీ మీదకు దీవెన రాట్లా. దేవుని మాట వినే విషయంలో వ్యతిరేకించకుండా, దేవుని మాట వినే విషయంలో ఆలోచన కలిగి వెంబడించేవారు దేవుని దీవెనకు పాత్రలుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట వినేవాడు కావాలా. ఇప్పుడు మూడవ మాట, నిత్య జీవం ఉన్నదట, ఇంకేమున్నాయి, నిత్య శిక్ష కూడా ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమేమి ఉన్నాయంట మన ఎదుట? ఇప్పుడు మూలవాక్యం చెప్పండి, మీరే కోరుకోండి అనండి, అనండి, మీరే కోరుకోండి. చదవండి, మాట చదవండి, ఎందుకు చదవకూడదు? అదే మూలవాక్యం ఈ పూట. యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎవరిని సేవిస్తారో అమోరీల దేశమున నేడు మీరే కోరుకోండి. మీ పక్కన వాళ్ళు చెప్పు, నేడు మీరే కోరుకోండి. ఏం కోరుకోండి? ఎవరిని సేవిస్తావో నువ్వే కోరుకో, ఎట్ట భక్తి చేస్తావో నువ్వే కోరుకో, ఎట్లా ప్రవర్తిస్తావో నువ్వే కోరుకో. ఇంకా నీ ప్రవర్తనను బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హుషారుగా సంతోషంగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మీరే కోరుకోండి. ఇక్కడ అంటాడు మత్తయి సువార్తలో, మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారంట? నీతిమంతులు అంటే ఎవరు? ఏం అని చెప్తుండ్రు? స్తోత్రం. యేసయ్య ఎవరు? యేసయ్యను ధరించిన వారు కూడా నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతుల గురించి ఒక ప్రసంగం చేశాను, మీరు అట్లాంటి ఎందుకు చూస్తారు? చాలా మంది జబర్దస్తులు, జబర్దస్తులు చూసే వాళ్ళు పరలోకం పోరు. లోక సంబంధమైన వాటిని చూడకూడదు. వాక్యం చూడండి. ఏం చూడాలా? ఇంకేం చూస్తారు? జబర్దస్త్. ఇంకేమంటారు? జబర్దస్త్ అనేది నాకు ఎట్ట గుర్తుందంటే, ఒక అమ్మాయి అడిగింది, మనం చూడొచ్చా అన్నా అని. అన్న అది ఏం లేదన్న, నవ్వుకోవటానికి, నవ్వుకుంటే రిలాక్స్ అవుతాం కదన్నా, చూడొచ్చా అని అడిగితే చూడకూడదమ్మా. ఎందుకు చూడకూడదు అన్నారు. ఎందుకు చూడకూడదన్నా? ఎందుకు అవి చూడకూడదు అంటే దేవుని వాక్యం చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి మనం చేయకూడదు, చూడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదువుతారన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు. రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన, ఏముంది దాంట్లో? అల్లరితో కూడినవే ఉన్నాయి. కుటుంబాలను చెరిపోయి ఇంకొకరు మోహపు చూపుతో చూసేవి, పాపానికి ఆకర్షించేవి, పాపానికి ప్రేరేపించేవి, ఇవి అల్లరితో కూడిన ఆటపాట్లు.
ఆ అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు మీతో చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును, చదువునా అనిల్ చదువు, గలతీ 5:21, గలతీ 5:21. ఏం సించేశారా నీ బైబిల్లో? ఉండు అనిల్ అంటే మీరా? రెండో అనిలా మీరు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజీ నంబర్ చెప్పండి తొందరగా, తెల్లారిపోతుంది. 5వ అధ్యాయం 21వ వచనం. జోని 5:21. భేదములు, సర్లే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారా? అది ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో, అది స్పష్టంగా చెప్తా ఉన్నాడట, మనకి సూటిగా చెప్తా ఉన్నాడట. అమ్మా, చాలా మంది వాళ్ళు చూసేదే కాకుండా పక్కన వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు పాపం చేసేదే కాకుండా అది పాపం అని ఎందుకు అనంటే చూపుతో కూడా పాపమే, అదొక పాపం. చూపులో కూడా పాపం మనలో ఉండకూడదు. దేవుని పిల్లలు రహస్య పాపాలు చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీ సెల్ ఫోన్ నేను అభ్యంతరపడుతుందా, దాన్ని విడిచిపెట్టు, దాన్ని తీసే, లేకపోవటం మంచిది. నీకు ప్రశాంతంగా ఉండొచ్చు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారవేయమన్నాడు. 2 కళ్ళు కలిగి నరకంలోనికి వెళ్ళటం కంటే ఒక్క కన్ను కలిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళటం మనకు మేలన్నాడు అయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అమ్మా, పోకిరి చేష్టలు. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందు, చేయకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. ఒకప్పుడు చేసావేమో అమాయకపు దశలో, అజ్ఞానపు కాలంలో ఒకవేళ నువ్వు చేసావేమో. అయితే అజ్ఞానపు కాలంలోనట దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నారట. చదవండి ఆ మాట చదవండి. చూసి చూడనట్లు ఇప్పుడైతే అంతటా అందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, ఎంత చక్కని మాట ప్రభు చెప్తున్నాడో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. రండి లోపల రండి. 30వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అజ్ఞాన దశ అనండి, అజ్ఞాన కాలం.
దేవుని వాక్యం అంటుంది, ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. అజ్ఞానంగా నువ్వు నడిచినా పోలేదు, అజ్ఞాన కాలంలో అమ్మా కడుపు నిండటానికి అన్నంతో పాటు మట్టి కూడా కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయిగా. ఏంది అట చూస్తారు, తెలియదా మీకు? మట్టి కూడా కలుపుకొని కడుపు నిండటానికి ఏ కాలం అది? అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలంలో అన్నంతో పాటు కడుపు నిండటానికి కొంచెం అన్నమే ఉంటే దాంట్లో మట్టి కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఎంతమందికి తెలిసి చేతులు ఎత్తన్నది? తెలుసనా? మరి ఇంకేంది, తెలియనట్టు మొహం పెడితే చూస్తున్నా నేను. స్తోత్రం. హుషారుగా చెప్పండి. నాకు కొంతమంది తల్లులు చెప్తా ఉంటే విన్నాను నేను. రేగడ మట్టి కలుపుకొని తినేవాళ్ళు, కడుపులో ఆకలి వేయకుండా రేగడ మట్టి కలుపుకొని తినేవాళ్ళమ్మా. అదే కాలం? దొరకని కాలం, అజ్ఞాన కాలం. ఒరే మనం మట్టి తినకూడదురా అని చెప్పినోడు లేడు. ఆ అజ్ఞాన కాలంలో నువ్వు ఒకవేళ చేసింది ఏదో చేసావు, కానీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు కూడా రేగడ మట్టి తినేవాళ్ళు ఎవరన్నా? ఇంకా రేగడ మట్టి తింటాం అంటే ఇంకా ఫ్రీ, ఇంకా బియ్యం కొనుక్కునే పని లేదు. కొనుక్కునే పని ఉంది ఇంకామన్నా పాట. మంచిగా రేగడ మట్టి మంచిగా చూసుకోవడం, జల్లెడ పట్టుకొని కూడా తినచ్చు. స్తోత్రం చెప్పండి అమ్మా. అజ్ఞాన కాలంలో చదువుమా, ఆ అజ్ఞాన కాలముల దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అన్ని సంఘాలలో అమ్మా, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో, అన్ని విదేశాలలో, అన్ని పట్టణాలలో, అన్ని పల్లెలలో అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ అవర్ గాడ్. ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించద్దు. నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దు. నీ ఎదుట అమ్మా, నీతిమంతుల ఎదుట ఏముంది? నిత్య జీవం ఉంది. ఇంకొకటి నిత్య శిక్ష ఉంది. నిత్య శిక్ష ఉంది, నిత్య జీవం ఉంది. ఏది కావాలో కోరుకో. అయ్యా నాకు నిత్య శిక్ష కావాలంటావా? నీ ఇష్టం. లేదయ్యా నేను మార్పు చెందుతా. నాకు నిత్య శిక్ష వద్దయ్యా, నాకు నిత్య నరకం వద్దు ప్రభా, నీకు దూరం అయిపోయిన నరకంలో పడిపోనయ్యా, నేను నూతన పరచబడతా. నాకు నిత్య జీవం కావాలి. అమ్మా, నిత్య జీవం కలగటానికి కాస్త ప్రయాసపడతా ఉండాలా. లోకంలో కొన్నిటిని చంపుకుంటా ఉండాలా, నలగొట్టుకుంటూ ఉండాలా. క్రీస్తు పోలిక నీలోనికి వచ్చేంత వరకు నువ్వు నలగొట్టబడుతూనే ఉండాలా. హల్లెలూయా. నీ మాటలో మార్పు రావాలా. నీ మాటలో మార్పు, నీ చూపులో మార్పు, నీ ప్రవర్తనలో, నీ పద్ధతిలో మార్పు రావాలి. మార్పు రాకుండా నువ్వు మారు మనసు పొందలేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మార్పు లేకుండా, నువ్వు మారని వీడని దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు. మారాలి. ఆమేన్. నిత్య జీవం కావాలంటే మారాలి. బల్ల తీసుకోవాలంటే మారాలి. దేవుడి రాజ్యంలో జారాలంటే అనండి. ఏం మారాలి? రంగు పట్టబోయి తెల్ల కాదు, అది కాదు. ఏం మారాలి? హృదయాన్ని మార్చాలి, భక్తి పద్ధతి మార్చాలా, లోకాశలు మారిపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం
34 వచ్చిన చదువుమా. కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 41 వచ్చిన చదువురా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని స్తోత్రం. కుడివైపున ఉన్నవాడు దేనికి సిద్ధపడ్డాడు? అది దేవుని రాజ్యానికి సిద్ధపడ్డాడు. అమ్మా, ఎడమ వైపున ఉన్నవాడు దేనికి సిద్ధపడ్డాడు? నిత్య నరకానికట. ఇప్పుడు చెప్పు, నరకమా నిత్య జీవమా? మీరే కోరుకొని ఆ కోరికకు తగినట్లుగా ప్రవర్తించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, బల్లంటే ఆశమాసగా తల్లి దండం పెట్టి చెప్తున్నా, మీరు శాపగ్రస్తులు, నన్ను శాపగ్రస్తుని చేయమాకండి. అర్థమవుతుందా? మీరు రహస్యంగా చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంటుందమ్మా. మీరు లోక సంబంధమైన కార్యాలు చేసుకుంటా బైబిల్ పట్టుకోమాకండి. శిక్ష ఉంటుంది తల్లి, తమ్ముడు శిక్ష ఉంటుంది, అన్న శిక్ష ఉంటుంది, చెల్లి శిక్ష ఉంటుందిరా. జాగ్రత్త పడండి నాన్న. దేవుడు చెప్పమన్నాడు ఈ పూట మీకు. బల్ల మీ ఎదుటికి వచ్చింది, మామూలు విషయం కాదు. అమ్మ, బలలో చేయి వేసేవారు పశ్చాత్తాప హృదయముతో, సంతోష హృదయముతో ఆ బలలో చేయి వేయాలమ్మా. అమ్మా, మన ఊర్లోనికి పెళ్లి పిల్లలు వస్తే అట్లా సంతోషిస్తారు. ప్రతి నోటి మీద చిరునవ్వు ఉంటుంది. ఇప్పుడు నీ ఎదుటికి వచ్చింది పెళ్లి పిల్ల కాదు, పెళ్లి కొడుకు కాదు, నిత్య జీవం నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. దేవుని సన్నిధి మీ దగ్గరకు వస్తూ ఉన్నది. దీవెన మీ దగ్గరకు వస్తూ ఉన్నది. నిత్య జీవం మీ దగ్గరకు వస్తూ ఉన్నది. స్థిరపరచబడిన సిద్ధపరచబడిన రాజ్యం మీ దగ్గరకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు బల్లను సమీపిస్తున్నావు అని అంటే దేవుని రాజ్యాన్ని సమీపిస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? బల్లను సమీపిస్తున్నావంటే దేవుని రాజ్యాన్ని సమీపిస్తున్నట్టు లెక్క. బల్లను సమీపిస్తున్నావు అని అంటే జీవాన్ని సమీపిస్తున్నావు నువ్వు. బల్లను సమీపిస్తున్నావు అని అంటే దీవెనను సమీపిస్తున్నావు. బల్లను సమీపిస్తున్నావు అని అంటే దేవుణ్ణి సేవించడానికి నువ్వు సమీపిస్తున్నావు. మామూలు విషయం కాదు ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్. మరొక మాట కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. అదిగో ఏమేమి సాక్షులుగా ఉన్నాయంట అంటే నేను చూడకపోయినా పర్లేదు, నిన్ను భూమి చూస్తూనే ఉంది, ఆకాశం చూస్తూనే ఉంది. నువ్వు పోసే ఉప్పు నీళ్ళు అవి చూస్తున్నాయి, బొగ్గు చెప్పండి, నువ్వు తిప్పే కొబ్బరికాయలు ఉన్నాయి చూసినవా, చూస్తూనే ఉంది, భూమి చూస్తూనే ఉంది. రేపు అవి సాక్ష్యం చెబుతాయి అంట. హలో, చదువు, మళ్ళా చదువు. బా, భూమి ఆకాశం సాక్ష్యం చెప్పిద్దంట. శుద్ధీకరణ కూటం జరుగుతుంటే నువ్వు ఆడున్నో రేపు సాక్ష్యం చెప్తుంది భూమి. ఆకాశం సాక్ష్యం చెప్పిద్ది.
అమ్మా దేవుని వాక్యం ఏమన్నది తెలుసా? భూమి ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి వింటున్నాయి. ఏం వింటున్నాయి? దేవుని మాట కాదు, నువ్వు మాట్లాడే మాటలు వింటున్నాయి అంటాయి. స్తోత్రం. నువ్వు చేసేవి అవి చూస్తున్నాయి. రేపంట ఈ కొండలు కేకలేస్తాయంటమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటిది? కొండలు కేకలేస్తాయంట, గుట్టలు కేకలేస్తాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా భూమి ఆకాశం నువ్వు చేసే ప్రతిదీ అవి చూస్తున్నాయి. ఆదివారం మానుకుని అడిగిపోతున్నావు, చూస్తున్నాయి. చెట్లు కూడా చూస్తున్నాయి. అమ్మా ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది. రేపు అవి నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనం. స్విచ్ ఆఫ్ చేయండి. ఏంది మనకు అంత పనులు ఏమున్నాయి చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం తీస్తున్నారు అందరూ. 17వ వచనం 18వ వచనం చదువుమా. నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా ఎవరెవరు ఉన్నారంట? బరబ్బా ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ అనండి, బందిపోటు దొంగ. ఇంకొకరు ఎవరున్నారు? నీ కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీ కొరకు నాగటి చాలవల్లి దున్నబడటానికి సిద్ధపరచబడిన తండ్రి, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు కూడా ధారపోయటానికి సిద్ధంగా ఉన్న తండ్రి. ఒకవైపు దొంగ, నీ ఎదుట ఇద్దరున్నారు. ఎవరిని కోరుకుంటావు? అమ్మా లోక మనుషులతో కలిగి దొంగతనం చేద్దామా? లోక మనుషులతో కలిసి పాపం చేద్దామా? లోక మనుషులతో కలిసి లోక ఆచారాలు ఆచరిద్దామా? లోక మనుషులతో, లోక సంబంధమైన మనుషులతో కలిసి లోక వ్యవహారాలు చేద్దామా? లేకపోతే ప్రభుతో కలిసి యుగ యుగాలు ప్రభుతో ఏలుబడి చేద్దామా? మీరే చూసుకోండి బిడ్డలారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా నీ ఎదుట గాయపరచబడిన తండ్రి ఉన్నాడు. నీ కొరకు రక్తపు ముద్దగా ఆయన నిలబడి ఉన్నాడు నీ ఎదుట. ఒకవైపు అమ్మా బర్నబా బందిపోటు దొంగ అనబడుచున్న బర్నబా నిలబడి ఉన్నాడు. ఎవరిని కోరుకుంటావు? నీ కొరకు యాగమైపోతున్న ప్రభువును కోరుకో. నీ కొరకు నలగొట్టబడిన ప్రభువును కోరు. ప్రభా నా మీదకు రావలసిన శిక్షను నువ్వు భరించినందుకు స్తోత్రం. నా మీదకు రావలసిన మరణాన్ని అయ్యా నువ్వు కోరుకున్నావయ్యా. నా మీదకు రావలసిన నష్టాన్ని నువ్వు కోరుకున్నావయ్యా. నాకింత రక్షణ ఇచ్చావు, నాకింత విడుదలిచ్చావు, నాకింత నెమ్మదినిచ్చావు, నాకింత ప్రశాంతతనిచ్చావు, నాకింత మంచి మార్గాన్ని ఇచ్చావు, నాకింత నిత్య జీవాన్ని ఇవ్వటానికి నన్ను ఇంత సిద్ధపరుస్తున్నావయ్యా అని నువ్వు ప్రభు వైపు చూడిపోట. ఇంకా ఏదన్నా చెడుంటే ఇప్పటికి అవకాశం ఉంది, పశ్చాత్తాపడు. ఇంకా నీలో ఏదైనా దుర్బుద్ధి ఉన్నదేమో, పశ్చాత్తాపడు.
మనందరికీ దైవిక మనసు వచ్చును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం దయచేసి అది పెట్టండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి, ఉజ్జీవంగా స్తోత్రం చెప్పండి. అమ్మా, ఇక్కడ అంటున్నాడు కదా, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. అమ్మా, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు. మీరు ఎవరి పిల్లలు? అబ్బా, వెంటనే చెప్పారే. స్తోత్రం. అస్సలు అరక్షణం ఆలోచన చేయకుండా చెప్పారు, కానీ అది ఆలోచించి మాట్లాడవలసిన మాట. అది అమ్మా, అది ఆలోచించి మాట్లాడవలసిన మాట. మనం దేవుని పిల్లలమేనా? నిజంగానేనా? దేవుని కలమంలో ఉందా? దేవుని పోలిక మనలో ఉందా? దేవుని స్వారూప్యం మనలో ఉందా? దేవుని తీరు మనలో కనబడుతుందా? అబ్బా, డోంట్ బి నెగ్లిజెన్స్. నిర్లక్ష్యం ఉంది మాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపరచబడే సమయం ఇది. బలలో చేయి వేస్తున్నావంటే నువ్వు దేవుని పిల్లలుగా ఉండాలా. ఎక్కడున్నానా లేకపోతే ఇక్కడికి వచ్చినాక నేనా? చెప్పనమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఆదివారం రాగానే, బల్ల రాగానే అమ్మ దేవుని పిల్లలు, బయటికి పోగానే పంది పిల్లలు. అర్థమైంది నా భాష? సూటిగానే చెబుతున్నా. మంది వాతావరణం పల్లెటూరుదేనండి. అమ్మా, ఏడుకు వచ్చిన తర్వాతనేమో నువ్వు తెల్లబట్టలు వేసుకొని అమ్మా మంచిగా పావురంలాగా, ఒక గొర్రె పిల్లలాగా నువ్వు ప్రవర్తించి అసంటికి ఎలా ఉన్నావు అన్నది, అసంటుకు బాగానే అమ్మా, లేకపోతే క్యాంపస్ దాటగానే, ఈ గేటు దాటగానే ఇంకా బా మన పనులు మనుకునే బా, వాడిని కొట్టి రావాలి, వాడిని తిట్టి రావాలా. తెచ్చి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో బయటపడాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? చూడు, మా బాబురావు నన్ను చెబుతున్నావు, మా వాడు చెప్పట్లా. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి అందరూ. చెప్పురా, ఏదిరా బిడ్డ కూర్చున్నావు నువ్వు? చెప్పండి చెప్పండి, నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? దేవుని పిల్లలుగా ఉండాలా. దేవుని పిల్లలది, పిల్లల వంటి వారిది దేవుని రాజ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది సరిదిద్దబడి బోధ. ఇది దిద్దుబాటును అసహించుకోవద్దు, గద్దింపును అసహించుకునేవాడు ఏమన్నాడు? గద్దింపును అసహించుకునేవాడు ఎవడు? చదవండి, నా మాట చదవండి. గద్దింపును అసహించుకునేవాడు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 12:1 చూస్తున్నారు అందరూ. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడే, గద్దింపును అసహించుకునేవాడు ఎవరంట? మరి మీరు పశువులా మనుషులా? ఏందన్నంత మాట నవ్వులు పట్టుకొని నేను అట్లా అయ్యా అంటుండు. నేననేది కాదు, అయ్యా అంటున్నాడు ఆ మాట. గద్దింపును అసహించుకునేవాడు, గద్దింపునకు తిరస్కరించేవాడు, క్రమాన్ని వ్యతిరేకించేవాడు,
అమ్మా క్రమానికి లోబడని వాడు, నేను చెప్పేది ఒక క్రమం అయితే చెప్పండి అమ్మా. అయ్యగారు ఒకరోజు ఏం చేశాడంటే, బల్లారాధనకు అందరూ ఒక దగ్గరికి రావాలి అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఒక ఊరు జనం, మన ఊరు జనమే, అంటే ఏ ఊరో చెప్పనులే కానీ ఈ 5 ఊర్లలో ఒక ఊరు. స్తోత్రం. అంత ప్రతి నెల ఆడికి పోలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉంటే ఈలోగా ఒక పాస్టర్ వచ్చిండంట ఇళ్ళల్లోకి. వచ్చి ఆయన అన్నాడంట, అమ్మా మీరు అల్లంత దూరానికి పోవాల్సిన పని లేదు, నేను మీ ఇంటికే బల్లారాధన తీసుకుని వస్తా అన్నాడంట. ఇంకా ఎవరో బయటపడాలి సత్యచ్చి. స్తోత్రం. యాడికి? మీ ఇంటికే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, బల్లారాధన మాత్రం నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లోకే ఇచ్చిపోతా నేను. ఒక తెక్కల మా పాస్టర్ గారు ఉన్నాడు, యాడికి పిలుతుడు ఏం చూడు, ఇంటికి వచ్చి బల్లారాధన. అబ్బా ఎంత బాగుంది ఇది, అసలు ఎంత తెప్పలేని పని. నమ్ముతారు లేదు, 2 నెలల అటు దశం బల్లారాధన తీసుకుంటే దయ్యం బట్టి వచ్చింది చర్చిలోకి. ఏం బట్టి వచ్చింది? దయ్యం బట్టి వచ్చింది. ఏందమ్మా 2 నెలలు కనపడలేదు అంటే, నీకు చెప్పకేమయ్య గారు అంటుంది. ఇంకా చాలా మంది చేసేవన్నీ పంది పనులే. ఏ పనులు? పంది పనులు. బురదంటించుకొని దొర్లి పంది కనుక పెంట తిన్నట్టు లోకంలో చేసేవన్నీ అయ్యే. మళ్ళీ ఎడకొచ్చి మళ్ళా ఎట్ట యథార్థంగా మాట్లాడరు. మళ్ళా నీకు చెప్పకేమై కాదు అంటే దుర్మార్గమైన పనులన్నీ చేసి వచ్చి నా దగ్గర చెప్తే, అమ్మా ఓ చర్చి ఉందంట, ఆ చర్చిలో ఒక గుడ్డ ఒకటి గట్టి ఉంటుందంట, తెల్ల గుడ్డ ఒకటి. ఏనండి? ఏ గుడ్డ? తెల్ల గుడ్డ ఒకటి అడ్డు గిట్ట ఇట్రండి రా, ఇద్దరండి వినయ్ రా, పట్టుకో చేసి అక్కడ మోకరిచ్చు, గట్టిగా లాగి పట్టుకోండి, ఆడిపోతాను, గట్టిగా పట్టుకో. ఇదిగో ఇట ఒక గుడ్డ పెట్టి ఉంటుంది చర్చిలో. ఈ గుడ్డకి అవతల పాస్టర్ గారు కూర్చుంటారు. పైకి లేపురా కొంచెం. ఇగో ఈ గుడ్డ ఇక్కడ మాకు ఇచ్చారు నువ్వు. ఇదిగో ఆ గుడ్డ అవతల పక్క ఎవరున్నారు? విశ్వాసి అనండి. విశ్వాసి, దుర్మార్గమైన పనులు చేసే విశ్వాసి, పిచ్చి పనులు చేసే విశ్వాసి, సేవకు నేర్పించే విశ్వాసి, బల్లారాధన తీసుకోవటానికి అస్సలు రాకూడని విశ్వాసి, చేసే పనులన్నీ చేస్తాడు. మందిరం దగ్గర రాగానే పాస్టర్ గారిని అట్ట కుర్చీ వేసి కూర్చోబెట్టి అడ్డు తెర దగ్గర మంచిగా మోకరిచ్చి అంటాడు, హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? నేను మొన్న పోయి ఒకరిని పొడిచి వచ్చిన, ఒకరిని దొంగతనం చేసి వచ్చిన అయ్యగారు. నేను మొన్న ఒకరిని పొడిచి వచ్చిన, ఒకరిని చంపి వచ్చిన, దొంగతనం చేసి వచ్చిన, నన్ను క్షమించు అని చెప్తుడు. ఈ గుడ్డ దగ్గర, ఈ గుడ్డ అవతల ఎవరున్నారు? పాస్టర్ గారు. ఆ గుడ్డ అవతల ఎవరున్నారు? పాపి. ఈ పాపి ఎవరో తెలుసా? తడి పాపి. లోకస్తులేమో బాప్తీసం తీసుకున్నోడేమో పొడి పాపి, తీసుకున్నోడేమో ఇక తడి పాపలు ఎంతమంది ఉన్నారు? తీసుకోనోడేమో పొడి పాపి, తీసుకొని తప్పుడు పనులు చేసేవాడు తడి పాపి. గుడ్డ దగ్గరికి వచ్చి వాళ్ళ నమ్మకం అది, ఏ తప్పు చేసినా అట్టే ఉండదు. అజ్ఞాన కాలంలో క్షమించండి, ఇప్పుడు పెర్లవాయి కొడుతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు ఒప్పుకోడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒప్పుకోడు యేసయ్యా. నువ్వు ఏది చేసి వచ్చినా, ఏడకొచ్చి నేను అది చేసి వచ్చినా ఇది చేసి వచ్చినట్టు ఒప్పుకోడు. అలాంటిది నీకు చెప్పకేమై గారు, ఏందమ్మా ఏం ఘనకార్యం చేసినావు తెల్ల సక్కని తెల్ల, ఏం ఘనకార్యం చేసి వచ్చినావు అని అంటే, అయ్యగారు నేను నడవలేక ఇంత దూరం రాలేక ఇంత దూరం రాలేక అయ్యగారు ఒక పాస్టర్ గారు వచ్చిండు. అయ్యగారు ఓ పాస్టర్ గారు వచ్చి నేను ఇంటింటికి బల్లారాధన ఎత్తను అంటే, నేను బల్లారాధన తీసుకోకపోతే నరకానికి పోతానని చెప్పినావు ఒక నువ్వే. బల్లారాధన తీసుకోకపోతే నరకానికి పోతానని చెప్పినావుగా. అమ్మ నేను నరకానికి పోలే గారు, నాకు పోవటం ఇష్టం లేక ఆయన ఇచ్చే రొట్టెకి చేసినాయి గారు. ఇంకా తీసుకున్న కాడి నుంచి దయ్యం చుట్టూ రౌండ్ వేస్తున్నాయి గారు. నిద్ర లేదు, ఏ ప్రశాంతత లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. బల్ల ఎవరితో పడితే వాడితోని నువ్వు బల్లరాధన తీసుకోకూడదు. వాడు దొంగోడా మంచోడా ఇద్దరు పిల్లలోడా నలుగురు పిల్లలోడా ఎవడికి తెలుసు? మీరు తెక్కల మొహం వేసుకొని ఇద్దరు పిల్లలోడి దగ్గరికి పోయి బల్లారాధన అంటే నీకు కూడా ఇద్దరు పిల్లలు వస్తారు. రారులే కానీ నరకానికి పోతామని చెప్తున్నాలే. అర్థమవుతుందా? బల్ల ఎవరు పెడితే వాళ్ళు ఇచ్చేది కాదు. అది బల్ల కొరకు సిద్ధపాటు ఉండాలి దైవజనుడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. బల్ల అంటే దారిలో పోయే వాళ్ళు, లేకపోతే బండి మీద సుట్టు పుట్టు తగిలించుకొని మంచిగా బ్యాగు తగిలించుకొని పాస్టర్ గెటప్ కలిగి ఇక దారిలో పోయి స్వార్థ చెప్పేవాడి ద్వారా దగ్గర కాదు తీసుకోవాల్సిందే. సంఘ కాపరి, సంఘ నాయకుడు, క్రమపరిచేవాడు, గాయమును కట్టేవాడు, ముళ్ళు తీసేవాడు, నడిపించేవాడు, మందికి మాదిరికరంగా ఉండేవాడి దగ్గర నువ్వు బల్లారాధన తీసుకోవటం అది నీకు మంచిదే. అయ్యగారు నేను ఈ వారం ఇక్కడ బల్లారాధన తీసుకోకుండా వేరే దగ్గర తీసుకున్నా అయ్యగారు, కుదరదు. పో పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి పో, బల్ల తీసుకో, అది నీకు దీవెనకరం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ పరిశుద్ధమైన సేవ, నమ్మకమైన సేవ, యథార్థమైన సేవ, అక్కడ క్రమం ఉండి, అమ్మా మా తాత ఉన్నాడు, మా అమ్మ వాళ్ళ నాన్న, ఆయన రక్షించబడక మునుపు ఏ చర్చికి పోవాలో తెలియక అమ్మా ఇబ్బంది పడతా ఉంటే మా అమ్మ చెప్పిందంట, నానా నువ్వు ఏ చర్చికి పోవాలో తెలుసా, హల్లెలూయా అనే చర్చికి పో అన్నదంట. ఏంది? కొంతమంది చర్చిలో హల్లెలూయా ఉండదు, ఆమేన్ ఉండదు, పరిశుద్ధాత్మ ఉండదు. ఏం నా గోళ అంటారు, ఏంది సప్పర్లు కొట్టడం పాట పాడేటప్పుడు అంటారు. వాళ్ళు ఎట్లా ఏ పొద్దు పోయి అమ్మా చర్చిలోకి పోయి కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకొని పాట పాడుతూ ఉంటే కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా హాయిగా కూర్చొని ఆయన వాక్యం చదువుతూ ఉంటే ఏమా నిద్రపోయి ఏమా కోటం అయిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ ఏంటి సంగతులు అని పాస్టర్ గారు ఒక కోటం పెడితే ఈయన ఉద్యోగ కోటం పెట్టి స్తోత్రం బయటికి పోయి పెత్తనాలు చేసి ఇట్లాంటి సేవలో కాదు పోవాల్సింది, క్రమం కలిగిన సేవ. దైవజనుడు చూస్తున్నాడు అంటేనే భయపడుతుండాలి. అట్లాంటి సేవ మనకు జయకరమైన సేవగా ఉంటుంది. హల్లెలూయా. అమ్మో మయ్య చూస్తున్నాడు అమ్మా. దైవజనుడికి భయపడరు చాలా మందికి, దేవునికి భయపడరు. ఎట్ట మరి అమ్మా? తడిపాపి అన్నట్టేగా. హలో, కష్టపడుతున్న సేవకుని మాట అనరు. ఎవరిల్లు? అదే రాజేష్ బాగా చెప్పాడు. ఎవరిల్లు? తడిపాపులు అమ్మా. బాప్తీసం తీసుకున్న పాపులు ఇల్లు. ఇట్లాంటి పాపపు ఇష్టమైన జీవితం చేయమాకండి. నమ్మకమైన జీవితం ప్రభు కొరకు మనం చేసి ఈ లోక యాత్రను మనం ముగించుదుముగాక. హుషారుగా స్తోత్రం చెప్పండి నాన్న, సంతోషంగా స్తోత్రం చెప్పండి అయ్యా.
ఉజ్జీవంగా స్తోత్రం చెప్పండి. ఎవరే గాని కీడులోనికి పోమాకండి. బల్లలో పాల్గొంటున్నావా? కీడొద్దు అమ్మా. లోకం వద్దు, లోకాసులు వద్దు, లోక తలంపులు వద్దు. దైవికమైన క్రమంలో నిలిచి ఉండండి. భయం కలిగి కొనసాగండి. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం అంతా దేవుని కాపుదలలోనికి రండి. ఈ నూతన సంవత్సరం అంతా దేవుని క్షేమములోనికి రండి. ఈ నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క ఆలోచనలోనికి రండి. ఈ నూతన సంవత్సరం అంతా దేవుని ప్రతిష్టలోనికి రండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా లోకాసులు లేని సంవత్సరంగా చేసుకోండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దైవ భయము కలిగిన సంవత్సరంగా మార్చుకోండి. ఈ సంవత్సరం అంతా మీ కొరకు దేవుని ఆశీర్వాదం ఎదురు చూస్తూ ఉన్నది బిడ్డలారా. దేవుని దీవెన ఎదురు చూస్తూ ఉన్నది బిడ్డలారా. దేవుని జీవం సిద్ధంగా ఉన్నది బిడ్డలారా. దేవుని యొక్క ఆలోచనలు సిద్ధముగా ఉన్నాయి బిడ్డలారా. దేవుని యొక్క కృపలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. దాని కొరకు మీరందరూ సిద్ధపరచబడి కాపాడబడుదురుగాక. ఎవరే గాని నిర్లక్ష్యంగా ఉండి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకోమాకండి. దేవుని కృపని సంపాదించుకోండి. బల్లలో పాల్గొనేవారు శుద్ధీకరణ కూడికలు ఉండాలా, సిద్ధపాటు కూడికలు ఉండాలా, పునరుద్ధాన పారాధనలు ఉండాలా, ప్రత్యేకమైన కూడికలు ఉండాలా. అప్పుడు నీ ఆత్మ చచ్చిపోకుండా, నీ ఆత్మకు పురుగు పట్టకుండా, నీ ఆత్మ నిర్జీవం కాకుండా, నీ ఆత్మ బలహీనము కాకుండా, నీ ఆత్మ ఎల్లప్పుడూ బతుకుతూ ఉంటుంది. శరీరానికి అన్నం పెడితే అమ్మా సరిపోతుందేమో కానీ ఆత్మకు వాక్యం అనే ఆహారం పెట్టాలి. మీకు తెలుసా? ఏ ఆహారం ఉండాలి? వాక్యం అనే ఆహారం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఇది ఒక మూఢనమ్మకం కాదు. ఒక మూఢనమ్మకం చెప్పి ముగిస్తా. ఏందా మూఢనమ్మకం అంటే, చిన్నప్పుడు నెమలికలు దొరకగానే పుస్తకంలో పెట్టి దానికి తిండి కూడా పెట్టారు. ఎవరెవరు పెట్టారు? నిజంగా చేతులేస్తండి. అవునా? నెమలికలు దొరకగానే పుస్తకంలో పెట్టి దానికి ఆ క్రిస్మస్ చెట్టు ఒకటి ఉంటుందిగా, ఇంకేంటిది, ఇంకేం మేత ఉంటుంది దానికి, అది మేత అంట. స్తోత్ర. అమ్మా పెన్సిల్ పొడి, బలపాల ఇది పెట్టి అదొక మూఢనమ్మకం లాగా. దీనికి అట్ట కుదరదు అమ్మా. దీనికి మూఢనమ్మకాలతో కుదరదు. నిక్కచ్చైన భక్తి ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదు నేను బతకాలంటే వాక్యం అనే తిండి తినాలి అనండి. ఏ తిండి? నీకు వాక్యం అనే తిండి నీ ఆత్మీయ జీవితానికి లేకుండా నేను బతకాలి, నాకు బలం రావాలంటే ఆడ నుంచి వచ్చింది నీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు సరిదిద్దుకోకుండా, నువ్వు మారు మనసు పొందుకుని, నువ్వు పరిశుద్ధపరచబడుకోకుండా, నువ్వు దేవుని సన్నిధానంలోనికి వచ్చి నాకు బల్ల కావాలయ్యా అంటే అది నీకు దీవెనకరం కానే కాదు నాన్న. వాక్యం అనుకుని నువ్వు బలలో పాల్గొంటున్నావు, అది నీకు క్షేమం కాదు. నీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. బల్ల తీసుకునే వారి భక్తి అంతా కూడా మారిపోవాలి, విధానం మారిపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హుషారుగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. 2 నెలలు బల్లారాధన పోగొట్టుకోనమ్మా, దయ్యాలు పట్టుకొని వచ్చిందమ్మా. అట దయ్యాలు పెట్టి వచ్చింది అమ్మా. సౌలు ఇంటింట చొచ్చి అందరిని ఏడ్చుకొస్తున్నాడంట. తెలుసా మీకు ఆ మాట? సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింట చొచ్చి అందరిని ఏడ్చుకొస్తున్నాడు చంపటానికి. చాలామంది ఈ రోజున సేవకులు సేవను పాడు చేయడానికి ఇంటింటికి వస్తారు. ఇంటింటికి వచ్చి ఏం చేస్తారు? సేవ పాడు చేసి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, నీ క్రమాన్ని పాడు చేసి, నీ ఆలోచనలు పాడు చేస్తూ ఉంటారు, నీ భక్తిని చల్లబరుతారు. ఇంటింట చూచే సేవకుని నమ్మమాక. నీ కొరకు కష్టపడే సేవకుని నమ్ము. వాడెవడైనా స్తోత్రం చెప్పండి గట్టిగా. హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక అలాగ సిద్ధపరచబడదాం. దేవుని కృప మీకు తోడయుండును గాక. మోకరించండి.
ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే ప్రాకారము, ఆయనే మన అతిశయము. ఇదియు నీకెంత మాత్రము హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడు